ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గింది అన్న విషయానికి సంబంధించి, అదేవిధంగా అమెరికా మధ్యవర్తిత్వం వల్లనే ఈ ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది అన్న ప్రచారంలో ఎటువంటి నిజము లేదు అన్న విషయాన్ని అటు డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ ఏకాభిప్రాయం దీనికి వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం అనేది లేదు అన్న విషయాన్ని ట్రంప్ కూడా అంగీకరించారు అనే విషయాన్ని విక్రమ్ మిశ్రీ చెప్పడం జరిగింది. సో ఇది డైరెక్ట్ గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం చేస్తున్నటువంటి నరేందర్ సరెండర్ అనే వాదనకి చెంపదెబ్బని. డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య 35 నిమిషాల పాటు ఫోన్ కాల్ కాన్వర్జేషన్ జరిగింది అండ్ ఇద్దరి మధ్య ఫోన్ ద్వారా సంభాషించుకున్నారు. అండ్ ఆ వివరాల్ని కూడా ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మీడియాకు అందించారు. ఆ వివరాల్ని చాలా స్పష్టంగా ఎందుకు మీడియాకు అందించారు ఫోన్ కాల్లో జరిగిన విషయాలు అని అంటే కనుక, ఇద్దరి మధ్య నిజానికి G7 సమ్మిట్లోనే పక్కన ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన మీటింగ్ ఉండింది. డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ కూర్చొని మాట్లాడుకోవాల్సింది, కానీ అది జరగలేదు. కాబట్టి ఫోన్ కాల్ ద్వారా 35 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న విషయాల్ని కూడా ఎగ్జాక్ట్లీ విక్రమ్ మిశ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే, అంటే పత్రికాముఖంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిజానికి G7కి సమ్మిట్లో మేము మాట్లాడుకోలేకపోయామన్న విషయాన్ని ప్రస్తావించుకున్నారు. అండ్ ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ విషయంలో చాలా స్పష్టంగా ఎవరు మధ్యవర్తులు లేరు ఈ విషయంలో అన్న విషయాన్ని ట్రంప్కి చాలా స్పష్టంగా తెలియజేశారు. అండ్ ట్రంప్ కూడా దాన్ని ఎండార్స్ చేశారు అనే విషయాన్నే విక్రమ్ మిశ్రీ చెప్పడం జరిగింది.